కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలతో ఉద్యోగి టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుందా అంటే అవుననే కథనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్మిక చట్టాల నియమాల ప్రకారం ఆయా కంపెనీలు ఉద్యోగికి చెల్లించే మొత్తం వేతనంలో కనీసం సగభాగాన్ని మూల వేతనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అనుసరించి అనేక కంపెనీలు తమ సిబ్బందికి చెల్లించే జీతం విధానాలను పునర్వ్యవస్థీకరించే అవకాశముంది. దీంతో ఉద్యోగి పొందే టేక్ హోమ్ నగదుపై ప్రభావం పడనుంది. మిగిలిన సొమ్ము పీఎఫ్ పొదుపు ఖాతాలో జమవుతుంది. ఈ సొమ్మును సదరు ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఎక్కువ మొత్తంలో ఒకేసారి పొందేందుకు వెసులుబాటు ఉంటుంది. ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ గ్రాట్యుటీని ప్రాథమిక వేతనం కింద లెక్కిస్తారు. ఎక్కువ మూలధన వేతనం కలిగిన ఉద్యోగి తన జీతం సహా కంపెనీ యాజమాన్యం చెల్లించే నగదుతో ఎక్కువ మొత్తంలో పీఎఫ్ గ్రాట్యుటీలకు జమవుతుంది. ఇది ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఎక్కువ మొత్తం పొందేందుకు తోడ్పడుతుంది. కానీ నూతన నిబంధనల ప్రకారం ఇకపై ఈ రెండింటినీ ఉద్యోగి సీటీసీ నుంచే కట్ అవుతుంది. దీంతో ఉద్యోగి పొందే టేక్ హోమ్ శాలరీపై ప్రభావం పడనుంది. వేతనాలకు సంబంధించిన కోడ్ 2019 కోడ్ ఆన్ వేజెస్ 2019 2 శ్రామిక యూనియన్లు ఉద్యోగ వివాదాల నియమాల కోడ్ 2020 ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 3 సాంఘిక భద్రతా ప్రయోజనాలైన ఇన్సూరెన్స్ పీఎఫ్ వైద్యానికి సంబంధించిన కోడ్ 2020 కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 4 పని స్థలంలో భద్రత ఆరోగ్యం పని షరతుల నియంత్రణ కోడ్ 2020 ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్స్ ఓఎస్హెచ్డబ్ల్యూసీ మోదీ సర్కార్ తెచ్చిన ఈ నూతన కార్మిక కోడ్లు ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చాయి. కార్మికుల రక్షణను పటిష్టం చేయడం సహా నేటి అవసరాలకు అనుగుణంగా కార్మిక వ్యవస్థను సరళీకృతం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. రాబోయే 45 రోజుల్లో ఆయా కంపెనీలు ఈ నూతన నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి కొత్త పే కమిషన్ ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. ఇటీవల 8వ వేతన సంఘానికి సంబంధించి వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టోర్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్పై ఉద్యోగులు పెన్షనర్ల నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టోర్లో కొత్త పే కమిషన్ సిఫార్సుల అమలు తేదీని ప్రస్తావించలేదని అంటున్నారు. ప్రతి 10 ఏళ్లకు కొత్త వేతన సంఘం ఏర్పడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగుస్తుంది. ఈ లెక్కన కొత్త పే కమిషన్ 1 జనవరి 2026 నుంచి అమల్లో రావాల్సి ఉంది. అయితే టోర్ తేదీని పేర్కొనకపోవడంతో ఎప్పుడు అమల్లోకి వచ్చే విషయంపై క్లారిటీ లేదు. 18 నెలల సమయం. కొత్త పే కమిషన్లో జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ప్రభుత్వం కమిషన్కు తన నివేదికను సమర్పించేందుకు 18 నెలల సమయం ఉంది. నివేదిక అందజేసిన తరువాత మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది. అనంతరం కొత్త జీతాలు, పెన్షన్లు అమల్లోకి వస్తాయి. టోర్ విడుదల తరువాత ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు సమీక్షించి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏడెఫ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కాన్ఫెడరేషన్ సిసిజిఈడబ్ల్యూ, భారత్ పెన్షనర్స్ సమాజ్ బీపీఎస్ తదితర సంఘాలు ఈ మేరకు ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లేఖలు రాశాయి. వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ టోర్ లో మార్పులు చేయాలని కోరాయి. ఈ 7 అంశాల్లో మార్పు చేయాలని టోర్లో చేర్చిన కొన్ని అంశాలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు లేవనెత్తాయి. పాత పెన్షన్ పథకం ఓపీఎస్ పునరుద్ధరణ, ఇప్పటికే ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ల సవరణ, మునుపటి పే కమిషన్లలో నిబంధనలు చేర్చాలని కేంద్రానికి లేఖ రాశాయి. అదేవిధంగా కొత్త వేతన సంఘం సిఫార్సులు ఎప్పుడు అమల్లోకి వస్తాయో స్పష్టంగా టోర్లో పేర్కొనాలని డిమాండ్ చేశాయి. అన్ఫండ్ కాస్ట్ అనే పదాన్ని టోర్ నుంచి తొలగించాలనే కోరాయి.
పెన్షన్ను రాజ్యాంగ హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించిందని, కాబట్టి పెన్షన్ను ప్రభుత్వంపై భారంగా పరిగణించకూడదని కోరుతున్నాయి. 2004 తర్వాత నియమితులైన 2.6 మిలియన్లకు పైగా ఉద్యోగులకు ఓపీఎస్ పునరుద్ధరించాలని 8వ వేతన సంఘం అన్ని వ్యవస్థలను సమీక్షించాలని లేఖలో పేర్కొన్నాయి. కొత్త, పాత పెన్షనర్ల మధ్య అంతరాన్ని తొలగించేందుకు తేదీతో సంబంధం లేకుండా అన్ని పెన్షనర్లకు ఏకరీతి సూత్రాన్ని వర్తింపజేయాలని కోరుతున్నాయి. గ్రామీణ డాక్ సేవకులు, జీడీఎస్, స్వయం ప్రతిపత్తి సంస్థలను కూడా 8వ వేతన సంఘంలో చేర్చాలి. ఈ పరిధిలోకి చట్టబద్ధమైన సంస్థలను కూడా చేర్చాలి. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు వెంటనే 20% మధ్యంతర ఉపశమనం ఇవ్వాలి. పెన్షనర్ల విషయంలో కూడా ఇది వర్తింపజేయాలి. అదేవిధంగా సెంట్రల్ గ్రూప్ హెల్త్ స్కీమ్ (CGHS) లో మార్పులు చేయాలి. CGHS కేంద్రాలను ప్రారంభించి క్యాష్లెస్ ట్రీట్మెంట్, పెండింగ్లో ఉన్న పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి అని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.